హాయ్ ఫ్రెండ్స్, జూన్ 2న 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అదే రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరొక వారం రోజుల్లోపు 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. ఆ 3 నోటిఫికేషన్స్ మనకి ఒక తొందరలోనే అంటే 2 to 3 డేస్లోనే ఆ 3 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఆ 3 నోటిఫికేషన్స్ ఏమొస్తాయంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇందులో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1393 పోస్టులకు సంబంధించి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 180 పోస్టులు. నెక్స్ట్ డిప్యూటీ ఈవో 24 పోస్టులు ఉన్నట్టు సమాచారం. అంటే ఈ 2-3 డేస్లో మనకి ఈ 3 నోటిఫికేషన్ సంబంధించి మనకి రాబోతున్నాయి. సో అయితే ఇందులో మనకి ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 180 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. మరి ఈ 180 పోస్టులకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలిజిబిలిటీ. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు అన్నది. ఇది అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. అయితే ఇందులో మరి ఓపెన్ డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే బీటెక్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ మనకి బీటెక్. సో బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది చాలామందికి డౌట్. సో లాస్ట్ నోటిఫికేషన్ కనుక మనం గమనిస్తే అంటే 2018లో లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. అంటే దానికి సంబంధించి కోర్టులో కూడా కేసు అయింది. సో కోర్టులో కూడా అంటే బీటెక్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు అని తెలుస్తుంది మనకి. సో ఈసారి కూడా బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. ఓకే, రైట్. నెక్స్ట్ మరి మిగతా వాళ్ళకి అంటే బీకామ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదనేది చాలామందికి డౌట్. సో బీకామ్ వాళ్ళకి అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ఎవరు ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా లాస్ట్ నోటిఫికేషన్ కనుక మనం గమనిస్తే సో ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో 1 ఇయర్ లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి అని చెప్పారు. మరి బీకామ్ వాళ్ళంటే మనకి సెమిస్టర్లో ఒక సెమ్లో స్టాటిస్టిక్స్ చదివి ఉంటారు, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అంటే సో మీరు ఒక్క సెమ్లో స్టాటిస్టిక్స్ చదివిన ఎందుకంటే ఇప్పుడు సెమ్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు ఒక ఇయర్లో స్టాటిస్టిక్స్ చదివినా అంటే ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్ సపరేట్గా చదివినా కూడా సో మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే బీఎస్సీ వాళ్ళు, బీఏ వాళ్ళు ఎవరైనా సరే అంటే మీరు ఏదైనా కానివ్వండి, సో మీరు బీఎస్సీ అయినా బీఏ అయినా సో మీ సబ్జెక్ట్స్తో పాటు అందులో ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. ఓకే, రైట్. సో అలా ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే కొంతమందికి డౌట్ ఏంటంటే బీకామ్ వాళ్ళకి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ మేము చదివి ఉన్నాము, మేము ఎలిజిబిలిటీ అవుతుందా లేదా, అది స్టాటిస్టిక్స్ సబ్జెక్టేనా అని. సో అప్పుడు అంటే ఇంతకంటే ముందు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో అదే స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో అది కూడా అంటే చదివిన వాళ్ళు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఓపెన్ డిస్టెన్స్ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా మీరు స్టాటిస్టిక్స్ కనుక ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు కనుక స్టాటిస్టిక్స్ కనుక ఒక సబ్జెక్ట్గా చదివి ఉంటే డిగ్రీలో ఖచ్చితంగా మీకు మంచి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సో ఇది మనకి 180 పోస్టులతో మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఎందుకంటే ఈ ఏఎస్ అనేది సో కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే అంటే మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా కాంపిటీషన్ ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ వాటితో పోల్చుకుంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. సో ఎవరికైతే స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ చదువుంటారో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో ఇందులో మీకు ఫుల్ కోర్స్ అంటే మీకు పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. సో మీకు తెలుసు మనకి పేపర్ 1లో మనకి సిలబస్ తీసుకుంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2లో మీకు స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో ఒక యూనిట్ మనకి ఇందులో కంప్యూటర్స్ ఉంటుంది. సో ఇది మనకి సిలబస్ మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకుంటే ఇది సిలబస్, ఈ కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది, కంప్లీట్ కోర్స్ మీకు కనిపిస్తుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అండ్ ఈ అవకాశాన్ని 80% మిస్ చేసుకోకండి. అలాగే దీనికి సంబంధించి సో సిలబస్ కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ ఎలా మనం చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, సో ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అనేది కంప్లీట్ మీకు డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే.